వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో కాలేజీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అది కో ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీగా మన హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నీ కూడా విద్యాపరంగా అంటే గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఎంతో డెవలప్ అయినటువంటి విద్యా సంస్థగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో పిల్లలు చాలా విద్యావంతులయ్యారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ నిన్న సైన్స్ ఫేర్లో చూడటం జరిగింది. ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారని చాలా ఆనందం వేసింది. ఎందుకంటే వారు తయారు చేసినటువంటి టెక్నాలజీ వాళ్ళు వివరించినటువంటి రీతిని బట్టి ఇంగ్లీష్లో చెప్పడం కూడా జరిగింది. అంచేత ఈ మండలంలో కానీ మిగతా 4 మండలాల్లో కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడం చాలా ఆనందదాయకం. ఈ సమాజ అభివృద్ధికి విద్య అనేది ఒక మూల స్తంభంగా భావిస్తున్నా. ఎందుకనంటే సమాజం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే విద్యావంతులు ఎక్కడైతే ఉంటారో అది ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కాలేజీ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి చాలా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఈ స్కూల్లో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కాలేజీ యాజమాన్యం ఎవరు ఉన్నారో వారు చక్కగా పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్కి మంచి విద్యను అభ్యసించాలని వారిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మండలం యొక్క ఎంఈఓ గారు ఈ స్టూడెంట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని ఆవిడని కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఈ మండలంలో ఉన్నటువంటి టీచర్స్, ఈ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ మీరంతా ప్రత్యేకించి పిల్లలు చదివించిన శ్రద్ధ తీసుకోవాలని మీకు నా మనవి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. మొత్తం అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మొట్టమొదటిగా గ్రౌండ్ ఫిల్లింగ్ చేసి స్టూడెంట్స్కి ఈ పార్కింగ్ విషయంలో కానీ సైకిల్ పార్కింగ్ విషయంలో కానీ ఈ ఏదైతే వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం ఉన్నదో దాని విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని డెవలప్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.